హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త స్టోరీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. నా గుండె చప్పుడు నీవేగా ప్రియా పార్ట్ 1 స్టార్ట్. ఉదయం 6 గంటలు. వంటగదిలో 22 ఏళ్ల అమ్మాయి పని చేసుకుంటూ ఉంది. ఇంతలో 50 ఏళ్ల ఆవిడ, ఒసేయ్ ఎక్కడ చచ్చావే, నీ కొడుకుని ఏడుస్తూ నిద్రలేపుతున్నాడు, వెళ్ళి చూడు, ఇలాంటి దరిద్రాలన్నీ నాకే తగులుతూ ఉంటాయి, కర్మ, ప్రశాంతంగా నిద్రపోకుండా చేస్తున్నారు అని మళ్ళీ పడుకుంటుంది. చూస్తాను పిన్ని అని కంగారుగా తన గదిలోకి వెళ్తుంది. అక్కడ 6 నెలల బాబు ఏడుస్తూ ఉంటాడు. అరే కన్నా, ఏమైంది నాన్న, నేను వచ్చేసాగా, ఏడవకు అని పాలిచ్చి మళ్ళీ వంటగదికి వెళ్ళి కాఫీ రెడీ చేసి, పిన్ని కాఫీ తీసుకో. ఓయ్, పొద్దున్నే నీ ముఖం నాకు చూపించొద్దన్నానా, వెళ్ళు, నేను వస్తాను. అలాగే పిన్ని అని బయటకు వెళ్ళిపోతుంది. అరగంట తర్వాత బయటకు వచ్చి, ఒసేయ్ ధరణి, ఎక్కడ చచ్చావే, నాకు కాఫీ ఇవ్వు. అలాగే పిన్ని, తెస్తాను అని కాఫీ తెచ్చి ఇచ్చింది. కాఫీ తాగుతూ, నా ముఖం చూస్తావా, వెళ్ళి నాలినిని ఏం కావాలో చూడు. అలాగే పిన్ని. ఇంతలో అమ్మ కాఫీ అని మంచం దిగకుండా అరుస్తుంది 21 ఏళ్ల నాలిని. దాంతో చంప మీద కొట్టి, ఏమే అది అడిగే వరకు ఇవ్వవా, ఇంకోసారి ఇలా జరిగిందో చంపేస్తా, వెళ్ళి దానికి కాఫీ ఇవ్వు. అలాగే పిన్ని అని బాధపడుతూ కాఫీ తీసుకొని వెళ్ళింది. రూమ్లోకి వచ్చిన ధరణిని చూసి అంత అందంగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ధరణి. 5 అడుగుల ఎత్తు, తెల్లగా మెరిసేలా ఉంటుంది. నళిని ఎప్పుడూ తనని చూసి తట్టుకోలేకపోయింది. ధరణి వాళ్ళ అమ్మ మహాలక్ష్మి గారు చిన్నప్పుడే చనిపోయారు. దాంతో ధరణి వాళ్ళ నాన్నకి సూర్యకాంతాన్ని ఇచ్చి పెళ్లి చేసేస్తారు. కాంతానికి కూడా కూతురు పుడుతుంది. రాఘవ గారి పేరెంట్స్ చనిపోయిన తర్వాత అసలైన సూర్యకాంతం బయటకు వచ్చి ధరణిని చిత్రహింసలు పెట్టడం మొదలైంది. పనులు మొత్తం చేసిన తర్వాత స్కూల్కి వెళ్ళొచ్చేది. ధరణి 10th క్లాస్ పూర్తయిన తర్వాత రాఘవ గారు అనారోగ్యానికి పాలయ్యి చనిపోయారు. దాంతో ధరణి నష్ట జాతకురాలు. చిన్నప్పుడు అమ్మని, తరువాత నానమ్మను, తాతయ్యలను, ఇప్పుడు నాన్నను పొట్టన పెట్టుకొని రోజు కూతురు చిత్రహింసలు పెడుతుంది. ఒకరోజు ధరణి, పిన్ని నాకు కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది, నేను కాలేజ్లో జాయిన్ అయ్యి వెళ్ళి చదువుకుంటాను అని చెప్తుంది. కాంతం ఒప్పుకోదు. పిన్ని నేను చదువుకుంటానని చాలాసేపు తరువాత, సరే కానీ నువ్వు ఒక పూట మాత్రమే భోజనం చేయాల్సి వస్తుంది అని చెబుతుంది. చదువు మీద ఇంట్రెస్ట్తో సరే అని ఒప్పుకుంటుంది. ఈలోగా డిగ్రీ కంప్లీట్ చేస్తుంది. కానీ ధరణికి తెలియకుండా జరిగిన తప్పు వలన ఒక బిడ్డకు తల్లవుతుంది. దాంతో కాంతం ఇంకా రెచ్చిపోయి రోజు తిట్టడం, కొట్టడం చేస్తుంది. నళిని ధరణి చాలా మాటలు అంటూ ఉంటుంది. బరి తెగించి పెళ్ళి కాకుండానే బిడ్డని కన్నావు, నాకు పెళ్ళి ఎలా అవుతుందని రోజు తిడుతూ ఉంటుంది. కానీ ధరణి తన కొడుకు కోసం భరిస్తూ తన కొడుకుని బాగా చదివించి ప్రయోజకుణ్ణి చెయ్యాలని అనుకుంటుంది. తన కొడుకే తనకు తోడు, తన కోసమే చనిపోకుండా వాళ్ళ ఎన్ని మాటలు అంటున్నా భరిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఓకే, బాయ్ బాయ్.